సిబిటి మైదుకూరు విద్యార్థులకు, కాలేజీ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నటువంటి మా సహోదరులు, ప్రియులు, ఎంతో కాలంగా నమ్మకంగా సంఘానికి లోబడి సేవ జరిగిస్తున్నటువంటి ఆనందన్న గారిని జ్ఞాపకం చేసుకునండి. ఆయన నేతృత్వంలో భవిష్యత్తులో మీ వాక్యాన్ని ప్రకటించాలని సదుద్దేశంతో వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయాన్ని తెరవండి. తండ్రి, మీరు రాయించిన ఈ గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన పాఠాన్ని మేము నేర్చుకునిచుండగా తోడునేడుగా ఉండండి. చెబుతున్న నేనును సందర్భానుసారమైన సమయోచితమైన జ్ఞానముతో వింటున్న ప్రతి ఒక్కరికి అర్థమగు రీతిలో తేటగా వివరించి బోధించి చెప్పగలుగుటకును వాక్ శక్తిని, వివేకం కలిగిన హృదయాన్ని దయచేయండి. వింటున్న మీ పిల్లలు సైతం ఈ పాఠం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని తమ జీవితంలో చరమాంకం వరకు దాని ప్రకారం జీవించగలుగుట కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ తరగతి చివరి వరకు మీ సన్నిధిని, మీ తోడును, మీ సహాయతను దయచేయమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ అనుబంధ కళాశాల, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మైదుకూరు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నటువంటి మా ప్రియులు ఆనందన్న గారికి మొదటిగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వాక్యాన్ని వినడానికి వచ్చిన విద్యార్థులకి, కూడి వచ్చిన వారందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు ఎవరెవరు దయచేసి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే. తమ్ముడు మనోహర్, ఎవరెవరు రాస్తున్నారు నాన్న? అన్న ఎగ్జామ్ రాసేవాళ్ళు. నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది చిన్ని. డేవిడ్ అనేటువంటి బ్రదర్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఆయన ఓకే, సంతోషం. మంచిది. డేవిడ్, మీరు చాలా జాగ్రత్తగా వినండి. అలాగని మిగతా వాళ్ళు ఏమాత్రం నిర్లక్ష్యంగా వినకండి. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం చాలా మంచి పాఠం, మనందరికి అవసరమైన పాఠం. నేను క్లాస్ అయిపోయే లోపు ఎప్పుడైనా డేవిడ్ నిన్ను క్వశ్చన్ అడగచ్చు, కాబట్టి చాలా జాగ్రత్త. ఓకే, ఈరోజు మనం నేర్చుకొనబోయే పాఠం మన ప్రిన్సిపల్ గారు ఆనందన్న మీకు తెలియజేసినట్లుగా దేవుని నివాసము మనుషులలో ఉన్నదా. బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ లేదా బ్యాచిలరేట్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్లో లేదా ఫస్ట్ సెమిస్టర్లో మనం నేర్చుకునబోయే పాఠం దేవుని నివాసము మనుషులలో ఉన్నదా. మనుషులతో ఉన్నదా కాదు, మనుషులలో ఉన్నదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఏ టైటిల్ అయినా పెట్టితే దానికి ఎంతో ఉన్నతమైన, ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సారాన్ని వ్యక్తపరిచేలాగా టైటిల్ ఉంటుంది. అందుకే నేను టైటిల్ మళ్ళీ చెప్తున్నాను, దేవుని నివాసము మనుషులలో ఉన్నదా. దేవుని నివాసము మనుషులలో ఉన్నదా, మనుషులతో అని టైటిల్లో లేదు. అది మీరు ఫస్ట్ నోట్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరు, ఈవెన్ B1 కాకుండా D1 D2లో ఉన్నవారు కూడా ఈ పాఠం B1లో మీరు రాయవలసి ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ రాసిన వాళ్ళు కూడా భవిష్యత్తులో మీరు MBTH అయిపోయిన తర్వాత ఈ పాఠం చెప్పవలసి ఉన్నది కనుక మీరు జాగ్రత్తగా వినండి. ఇది ఎగ్జామ్ రాస్తున్న వారికి మాత్రమే సంబంధించిన పాఠం కాదు, మనుషులందరికీ సంబంధించిన పాఠం. కాబట్టే ఆ టైటిల్ ఏముంది, మనుషులలో ఉన్నదా అంటే మనుషులలో ఉన్నదా. నోట్ చేసుకోవాలి. సరే, ఎప్పుడైనా
ఎగ్జామ్ రాస్తున్న ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, ఒక పాఠాన్ని రాస్తున్న క్రమంలో అది 8 మార్కుల క్వశ్చనా, లేకపోతే 2 మార్కుల క్వశ్చనా, 4 మార్కుల క్వశ్చనా, ఆ మార్కులను బట్టి పాఠం రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్. కాబట్టి 8 మార్కుల క్వశ్చన్ ఎస్సేగా అంటే పెద్ద క్వశ్చన్ గా రాస్తున్నప్పుడు ఎలా దాన్ని రాయాలో అన్నదే ఈ రోజు మనం నేర్చుకుంటాము. అయితే చిన్న క్వశ్చన్స్ కూడా ఇది ఇస్తారు. అలాంటప్పుడు మీరు ఎలా రాయాలంటే దాన్ని మెయిన్ పాయింట్స్ ను గుర్తుపెట్టుకొని రాయవలసి ఉంటుంది. సో ఈ జాగ్రత్త రాస్తున్న ప్రతి ఒక్కరికి ఉండాలి. మన పాఠం పెద్ద క్వశ్చన్ రాస్తున్నప్పుడు ఇంట్రొడక్షన్ ఉండాలి, వివరణ ఉండాలి, కన్క్లూజన్ ముగింపు ఉండాలి. ఇంట్రొడక్షను, వివరణ, ముగింపు. ఇప్పుడు టైటిల్ దేవుని నివాసము మనుషులలో ఉన్నదా. ఇంట్రొడక్షన్ పరంగా మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. నివాసము అనగానే మనకు తెలుసు, మనము అందరము నివసించటానికి ఇల్లుగా వాళ్ళ స్థాయిని బట్టి ఒక గుడిసో లేకపోతే ఏదైనా ఒక పెద్ద బిల్డింగో, ఇంకా డబ్బున్న వాళ్ళైతే రాజప్రసాదాలు లాంటి అంటే కోటలు లాంటి నిర్మాణాలు కట్టుకుంటారు. బాగుంది. ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన ఇండియాలో అత్యంత ధనికుడుగా పేర్కొన్న అంబానీ ఇల్లు ముంబైలో ఉంది. దాని విలువ చాలా ఉన్నది. ఎంతమంది అంటే మహా అయితే 10 మంది కంటే లోపలే, ఇంకా 4-5 మందే ఉంటారు పెళ్ళైన తర్వాత కూడా. తన కొడుకు పెళ్లి చేశాడు, అయినప్పటికీ కొంతమంది ఉంటారు. కానీ ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందంటే, నివాసము అనేది ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా పెద్దది, కొన్ని కోట్ల విలువైనదిగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే అతి నిరుపేదగా ఉండే వాళ్ళు ఇంకున్నారు ఈ ఇండియాలో. ముంబైలోనే ధారావి అనే ఒక ప్రాంతం ఉంటుంది. అది మురికివాడగా ప్రసిద్ధి పొందింది. ప్రసిద్ధి అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన భారతీయులు నివసిస్తున్నారు. ఏ ముంబైలో అయితే అంబానీ ఎంత పెద్ద మేడ కట్టాడో అదే ముంబైలో ఒక 3 అడుగులు వెడల్పులో ఒక కుటుంబమే జీవిస్తూ ఉంటుంది. 3 అడుగులు 6 అడుగులు అంటే చనిపోయిన తర్వాత ఒక మనిషిని పడుకోబెట్టే దానికి గుంత తవ్వుతాం కదా, ఆ 3 అడుగులు 4 అడుగులు 6 అడుగుల వ్యవధిలోనే ఇల్లు, ఒక చిన్న ఇల్లు, ఒక కార్నర్ లో ఒక బాత్రూము, అందులోనే నివసించే కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే నివాసము దాన్ని పూర్వకాలం అయితే గుడారాలు వేసుకొని జీవించే వాళ్ళు. అంటే గుడారం అన్నా, ఇల్లన్నా, నివాసం అన్నా ఇవన్నీ పర్యాయ పదాలని గుర్తు వేసుకోవాలి. ఇది మనుషుల నివాసం అయితే మనం ఆలోచించే పాఠం ఏంటి? దేవుని నివాసము మనుషులలో ఉన్నదా, మనుషులతో కాదు. మరి దీనికి సంబంధించి బైబిల్లో ఒక రెఫరెన్స్ ను మనం చూడగలిగితే, ఈ పాఠాన్ని క్రమముగా వివరించడం జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ఏ రెఫరెన్స్ ఇంపార్టెంటో అవి నేను చెప్తూ ఉంటాను. అవి మాత్రం మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ లో రాస్తే ఖచ్చితంగా 10 మార్కులు అనుకోండి, 5 మార్కుల కంటే ఎక్కువే. సరిగ్గా వివరిస్తే దాదాపు 7-8 మార్కులు వస్తాయి. ఓకేనా? మన పాఠంలోకి వెళ్దాం. మొట్టమొదటి రెఫరెన్స్ ఇంట్రొడక్షన్ లో భాగంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. రెఫరెన్స్ కూడా నేనే చదువుతాను, ఎందుకంటే మనం ఆన్లైన్ వేదికగా కూడుకున్నాం కనుక లేటెన్సీ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎవరు? దేవుడు. దేవుని గురించి చెబుతూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఈ మాట జాగ్రత్తగా చూస్తే మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఏంటి మన టైటిల్ ఏంది? దేవుని నివాసము మనుషులలో ఉన్నదా అంటే ఇక్కడ ఈ రెఫరెన్స్ నేను క్లియర్ చేసే పాఠంలోకి వెళ్తాను.
ఇక్కడ అంటున్నదండి, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అలాంటప్పుడు మనుషులతో ఎలా ఉంటాడు? అది మన క్వశ్చన్ రావాలి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన వసించుచు ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన్ను చూడలేదు, ఎవడును చూడనేరడు అని చెబుతూ ఇంకొక మాట చూడండి. ఈ మాట జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఆయనకు ఘనత ఒకటి ఘనత కలగాలంట, రెండవది శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక అన్నాడు. ఈ రెఫరెన్స్ చూస్తే దేవుని నివాసము మనుషులలో లేదు అన్నట్లుగా ఉటంకిస్తుంది. మరి జాగ్రత్తగా ఈ పాఠంలో మనం ముందుకెళ్తూ వెళ్దాం. ఏంటి అసలు? ఆయన మాత్రమే వసిస్తున్నాడంట సమీపింపరాని తేజస్సులో. మనుషులలో ఎవడు ఆయన్ను చూడనేరడు, చూడనేరడు అంటే భవిష్యత్తులో కూడా మనుషులలో చూడనేరడు అంటున్నాడు. అయితే ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావము కలగాలి అంటున్నాడు. మరి దేవుడు ఎలా ఉంటాడు ఏంటి అంటే మీకు తెలుసు. ఏంటి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన ఆకారం అంత పెద్దది. మరి మనుషులే ఎలాంటి వాళ్ళు? మనుషులంటే ఎవరు? ఇది మనకు తెలియాలి. ఇది తెలియటానికి మనం కొంచెం ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము వివరణలోకి వెళ్తున్నాను. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. ఈ రెఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు నోట్ చేసుకొని మీరు రాయాల్సి ఉంటుంది పెద్ద మార్కుల్లో. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ భక్తుడైన దావీదు గారు రాస్తున్న కీర్తన ఇది. ఏమంటున్నాడు? 16:5. యెహోవా, ఎవరు యెహోవా? మనం ముందు చూసామే, ఆయన మాత్రమే వసిస్తూ, ఆయననే దేవుడు, ది గ్రేట్ అట్రాక్టర్, సర్వశక్తి గల దేవుడు. సైన్స్ దేవుడు అని ఒప్పుకోదు, కానీ ది గ్రేట్ అట్రాక్టర్ అని ఒప్పుకుంటుంది. ఆ గ్రేట్ అట్రాక్టర్ అంటే మహాశక్తి స్వరూపుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన పేరే యెహోవా. ఆ యెహోవా నా స్వాస్థ్య భాగము, దావీదు గారు అంటున్నారు, నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అంటున్నాడు. అంటే దావీదు తన గురించి చెప్పుకుంటూ దేవుడు నా భాగము అంటున్నాడు. ఈయనకు ఈ భాగం ఎలా వచ్చింది ఏంటి అని బైబిల్లో ఇంకా మనం ముందుకెళ్ళి ఆలోచిస్తే మనకు ఆది కాండంలోనే మనకు విషయం తెలుసు. దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు. ఆ నరుని ప్రక్కటెముకలో నుంచి స్త్రీని నిర్మించాడు. అంటే నరులు వచ్చారు. ఆ నరులు కలిసి అనగా ఏక శరీరం అయిన తర్వాత ఎవరు? ఆదాము అవ్వలు. భూమి మీద మనుషులు పుట్టుకొచ్చారు అని. అంటే దేవాది దేవుడు తనలోని ఒక భాగాన్ని, లేదా తనలో దేవుడు ఆత్మ అయితే దేవుడు తనలోని ఒక భాగాన్ని, ఆత్మను, పరమాత్మగా ఉన్న ఆయన ఒక జీవాత్మను జీవవాయువుగా చేసి మట్టితో చేసిన బొమ్మలో ప్రవేశపెట్టడం వలన దేవుడి ఆత్మ, జీవాత్మ, ఆయనలో ఉన్న ఆత్మ ఆ మట్టి బొమ్మలోకి వెళ్ళి నరుడు ఏర్పడ్డాడు. ఇలా ఏర్పడిన నరులు ఒకరి నుండి అందరూ విస్తరించారు. బాగుంది. ఈ మొట్టమొదట నరులను చేశాడే, ఈ నరులు ఎక్కడ పెట్టాడు అని మనం చూద్దాం. దీనికి మనకు అవసరం ఉంది. ఎందుకు? దేవుని నివాసము మనుషులలో ఉన్నదా? అది మన పాఠం. ఇది తెలియాలంటే ఆదాము అవ్వల నిర్మాణం జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ ఏదోని తోటలో ఉన్నప్పుడు ఆయన ప్రతి చల్లపూట వచ్చేవాడు, మాట్లాడేవాడు. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ముందుకెళ్లే కొద్దీ విషయం బాగా అర్థమవుతుంది. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రతి చల్లపూట ఆయన వచ్చేవాడు, మాట్లాడేవాడు.
ప్రతి చల్లపూట ఆదాము ఎదుటికి వచ్చేవాడు. కానీ ఒక రోజు వచ్చే టయానికి ఏం జరిగిందో చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న ఎక్కడ సంచరిస్తున్నాడు? తోటలో సంచరించుతున్న ఈ మాటను కూడా అండర్లైన్ చేసుకోవాలి. మీకు 3 విషయాలు చెప్పాను. దేవునికి నా ఘనతయు శాశ్వత ప్రభావం అన్న విషయాన్ని చెప్పాను. ఇక్కడ సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, అంటే ప్రతిరోజు చల్లపూట ఈయన వచ్చేవాడు. దేవుడు మహాశక్తి స్వరూపుడు. వచ్చినప్పుడు ఏం జరిగేది? ఈయన పిలవగానే, ఆయన స్వరము వినగానే ఎవరు వచ్చేవాళ్ళు? ఆదాము హవ్వ వచ్చేవాళ్ళు. కానీ ఒకరోజు ఈయన వచ్చే లోపల చల్లపూట ఆదాము తోట చెట్ల మధ్య దాక్కున్నాడు, ఎదుటికి రాకుండా. ఆ మాట మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగానండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? తోటలో సంచరిస్తున్నాడు. ఎందుకు? వాళ్ళతో మాట్లాడటానికి వచ్చాడు. విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, వీళ్ళు పండు తిన్నారు కాబట్టి రాలేదు. అంటే దేవుడు ఏమి చెప్పేవాడు అంతకు ముందు? తోట చెట్ల ఫలాల్లో అన్ని తినచ్చు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినద్దు అని చెప్పాడు. ప్రతిరోజు వస్తున్నాడు. ఆ రోజు వచ్చి పిలిచే లోపల వీళ్ళు పలకట్లేదు, వీళ్ళు దాక్కున్నారు. ఆదాము దాక్కున్నాడు. సో తప్పు చేసినందుకు వీళ్ళని ఏం చేశాడో అదే అధ్యాయము 23వ వచనం చూడండి. అదే అధ్యాయము 23వ వచనం, 3వ అధ్యాయము 24వ వచనం చూద్దాం డైరెక్ట్. 24వ వచనం లేదా 23 చూద్దాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోటలో నుండి పంపివేసెను. అంటే మనిషి తప్పు చేసినప్పుడు ఏదేని తోటలో, అనగా దేవుడు సంచరించుతున్న ఆ స్థలములో నుంచి ఏం చేశాడు? పంపివేశాడు. పంపేసి ఏమంటున్నాడు? 24వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను పెట్టాడు. అంటే జీవవృక్ష ఫలాలు మళ్ళా ఎక్కడ తీసుకొని తింటారో అని చెప్పేసి తీసుకొని నిరంతరం జీవిస్తారేమో అని చెప్పేసి ఏం చేశాడు? వెళ్ళగొట్టాడంట, పంపివేశాడంట అని మనకు కనపడుతుంది. అంటే మనిషి తప్పు చేయటం వల్ల దేవుడు సంచరించుచున్న ఆ ఏదేను తోట నుంచి వెళ్ళగొట్టాడు, పంపివేశాడు. బాగుంది. తర్వాత హవ్వ ఆదాములు బయటకు వచ్చిన తర్వాత వారిద్దరికి పిల్లలు పుట్టారు. మీకు తెలుసు, కయ్యను హేబెలు. కయ్యనుతో తన తమ్ముడైన హేబెల్ను చంపక ముందు మాట్లాడాడు. మీరు 4వ అధ్యాయం చదవండి తర్వాత. అయితే మాట్లాడిన తర్వాత కూడా అంటే బలిచ్చిన తర్వాత కోపంగా ఉన్నప్పుడు నీకు కోపం ఎలా అని మాట్లాడాడు దేవుడు. అంటే వాడితో మాట్లాడటం ఆపలేదు, కేవలము ఏదేని తోట నుంచి వెళ్ళగొట్టాడు. అయితే కయ్యను తన తమ్ముడైన హేబెల్ మీద పడి చంపేశాడు మాట్లాడిన తర్వాత. అంటే దేవుడు వచ్చి మాట్లాడతాడు, మాట్లాడిన తర్వాత నువ్వు నీ తమ్ముని మీద కోపం ఎలా అని మాట్లాడటము, అతను పోయి పొలంలో ఉన్న హేబెలుతో మాట్లాడటము, అక్కడ అంటే కయ్యూను పోయి హేబెలుతో మాట్లాడటము, అక్కడ అతని మీద పడి చంపడం, అంటే హేబెల్ మీద పడి చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత మళ్ళీ దేవుడు వచ్చి ఏం చేశాడు? కయ్యూనుకు శిక్ష వేశాడు. కయ్యూనుకు శిక్ష వేసినప్పుడు ఒక పదం ప్రయోగించబడింది. జాగ్రత్తగా చూడండి. 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి భూమి మీద దేశదిమ్మరి అయి ఉందును అంటున్నాడు. అంటే దేవుని సన్నిధి ఇంకా వారితో ఉంది. ఎవరితో? ఆదాము, హవ్వ, హేబెలు, కయ్యనుతో ఉంది. హేబెలు చనిపోయాడు. కయ్యను ఏం చేశాడు? ఆ ప్రదేశం నుంచి వెళ్ళగొట్టాడు. అదే మాట అంటున్నాడు, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును అన్నాడు. కయ్యూను మాత్రమే చెప్పాడా? కయ్యూను అంటే ఇలా చెప్పాడు కాబట్టి దీన్ని మనం నోట్ చేసుకోవడానికి వీలు లేదు అండి అనటానికి ఓకే. 16వ వచనానికి వచ్చేయండి. అలాగే 16వ వచనానికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు, అది దేవుని సన్నిధే, అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ కూడా దేవుని సన్నిధిగానే పిలువబడింది అనటానికి పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారి ద్వారా రాయిస్తున్న మాట కనపడుతుంది. చూడండి 4వ అధ్యాయము ఆదికాండము 16వ వచనం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున లోదు దేశంలో కాపురం ఉండెను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారికి ప్రేరేపణిచ్చి ఏం రాయిస్తున్నాడు? దేవుడు వెళ్ళగొట్టిన తర్వాత అంటే ఒక గుర్తు వేస్తాడు, గుర్తు వేసిన తర్వాత కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, అంటే కయ్యూను మాత్రమే చెప్పటం కాదు గాని పరిశుద్ధాత్మ దేవుడు కూడా, అనగా దేవుని మూలంగా పలుకుతున్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా మోషే గారి ద్వారా ఏం రాయిస్తున్నాడు? అది దేవుని సన్నిధే అంటున్నాడు. అంటే దేవుని సన్నిధి మనుషులతో, అనగా మనుషుల దగ్గరే ఉన్నట్లుగా మనకు సూచాయిగా తెలుస్తుంది. బాగుంది. తర్వాత ఏం జరిగింది? 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో వంశావళులు ఉంటాయి. 6వ అధ్యాయానికి వచ్చే లోపల మనుషులందరూ చెడిపోయి ఉంటారు. అంటే ఆదాము, హవ్వ, కయ్యూను వీళ్ళందరూ ముందున్న తరాలన్నీ చనిపోయాయి. 10 తరాల తర్వాత నోవాహు గారు వస్తారు. నోవాహు గారు వచ్చే టయానికి నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉండటము, నోవాహు ఒక్కడే దేవునితో కూడా నడిచిన వాడుగా ఉండటము, మిగిలిన వారి ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉండటం చేత వారందరినీ చంపేయటం, నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని కాపాడు. ఇది మీకు తెలుసు. బైబిల్ మీద B1కి వచ్చారంటే ఈ మాత్రం అవగాహన ఉంటుంది. బాగుంది. అయితే ఈ మధ్యలో ఒక విషయాన్ని మనము నోట్ చేసుకోవాలి. ఇందాక దావీదు గారు ఏమన్నారు? నా భాగము అన్నాడు కదా. నా భాగము అన్న ఆయన ఉండటానికి దేవుడు ఎక్కడో గొర్రెలు కాసుకునే నన్ను తీసుకుని వచ్చి రాజనగరులో రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడే, అలాంటి దేవుని మందసము ఎక్కడో డేరాల మధ్య ఉంది అని ఆయన బాధపడి ఆయనకు ఒక మంచి మందిరం కట్టాలి అని అనుకున్నాడు. కట్టాలనుకున్నప్పుడు ఆ దావీదు గారితో దేవుడు నాతాను ప్రవక్తను పంపించి ఏమంటున్నాడో ఈ మాట నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తున్న డేవిడ్ గారు ఖచ్చితంగా ఈ మాట నోట్ చేసుకోవాలి. ఇది కూడా నోట్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా పేపర్లో ఈ రెఫరెన్స్ ఉండాలి. ఏంటది? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. నాతాను ప్రవక్తను పంపించి దావీదు గారితో చెప్తున్న మాట ఇది. బైబిల్ బాగా చదువుతున్న వాళ్ళు లేదా బైబిల్ దగ్గరికి విద్యార్థులుగా వచ్చిన ప్రతి ఒక్కరు, అసలు ప్రతి క్రైస్తవుడు కూడా ఒక విషయాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది ఎవరితో మాట్లాడుతున్నారు, సందర్భం ఏంటి అనేది తెలుసుకోవడం అవసరం. అందుకే నేను ప్రతి రెఫరెన్స్ దగ్గర సందర్భం చెబుతున్నాను. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో అంటున్నమాట. దావీదు దేవాలయం కట్టాలి అనుకుంటున్నప్పుడు 6వ వచనం చదువుతున్నాను. 2వ సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి వేశాడు. ఏమని? ఎప్పటి నుంచి అంట? ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. దేవుడు మొట్టమొదట దేవుని తోట యగు ఏదేనులో సంచరిస్తున్నాడు. ఎందుకు? అక్కడే తన పిల్లలు ఉన్నారు కాబట్టి. ఆదాము హవ్వలను వెళ్ళగొట్టాడు గాని పండు మళ్ళీ తింటారేమో జీవవృక్ష ఫలాన్ని. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళతోనే ఉన్నాడు. అదే ఆయన సన్నిధిగా పిలువబడింది బైబిల్లో. అదే మనం ఆదికాండం 4వ అధ్యాయము 14 గాని 16 గాని చూసాం. ఇక్కడ అంటున్నాడు దావీదు దేవాలయం కట్టాలనుకుంటున్నప్పుడు నాతాను ప్రవక్తను పంపించి సాక్షాత్తు దేవుడే చెబుతున్న మాట ఏంటండి ఇది? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు, అంటే ఈ మాట రాసేంత వరకు, దావీదు గారు ఈ మాట ఆలోచించి ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నంత వరకు ఏమంటున్నాడు? ఆ నేటి వరకు మందిరములో నివసింపక
డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించి తిని అన్నాడు. దావీదు కదా దేవాలయం కట్టింది లేదా మందిరం కట్టింది, అంతకు ముందు మందిరం ఉందా? ఆ క్వశ్చన్ రావాలి. దేవుడు అబద్ధం ఆడాడు. ఇక్కడ అంటున్న మాట ఏంది? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక అంటున్నాడు. అంటే మందిరం ఉందా అప్పటికి? ఉంది. ఎలా ఉంది? కానీ మందిరంలో నివసించకుండా ఈయన ఎక్కడ నివసిస్తున్నాడంట? డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించి. మందిరం ఎలా ఉంది అప్పటికి? షీలోహు మందిరం ఉంది. దావీదు రాజుల కాలంలో సౌలు రాజు తర్వాత పాలించిన వాడైతే, దావీదు కంటే ముందు సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సౌలు రాజు కంటే ముందు న్యాయాధిపతిగా సమూయేలు గారు ఉన్నారు. ఈ సమూయేలు గారు పుట్టక ముందే హన్న మందిరానికి వెళ్ళి మొరపెట్టుకుంది. అవునా? అక్కడ మందిరం ఉంది. ఆ మందిరం ఎక్కడుంది? షీలోహులో ఉంది. ఆ మందిరము ఉన్నప్పటికీ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును రప్పించినప్పటి నుంచి దావీదు గారు పరిపాలన చేస్తూ ఈ దేవాలయం కట్టాలని అనుకున్న రోజు వరకు ఈయన ఎక్కడున్నాడంట? మందిరంలో నివసించట్లేదంట. అంటే షిలోహులో ఉన్న మందిరంలో నివసించకుండా డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించి తిని, గుడారములోను డేరాలోను నివసించుచు సంచరించి తిని అంటున్నాడు. ఇంతకు ఈయన మాట్లాడుతున్నది ఏంటి మనకు తెలియాలి. నిజంగా అండి, బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అంటే, మనుషులైన వాళ్ళు అంతకుముందు మందిరం లేదు అనే భావనలో మీరు ఉండకండి. అందుకే నేను ఈ మాట కోడ్ చేశాను. అయితే అంతకుముందు ఐగుప్తులో నుంచి రప్పించిన నాట నుంచి మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఎవరితో ఉండేవాడు? నోవాహు కాలం గడిచిన తర్వాత నోవాహుతో ఉన్నాడు, దేవునితో కూడా నడవటం వల్ల. ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా పిలువబడ్డాడు. వాళ్ళు గుడారాల్లో నివసిస్తున్నారు, వారితోనే ఉండేవాడు. అందుకే అబ్రహాముతో ఏదైనా దాచదనా అంటాడు, ఇస్సాకుకు తోడై ఉన్నది, యాకోబుకు తోడై ఉన్నది నా కృప అని మాట్లాడతాడు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో నుంచి మళ్ళీ బయటికి రప్పించిన నాట నుంచే వీళ్ళకు గుడారం ఏర్పడింది. ఆ మధ్య ప్రయాణంలోనే వీళ్ళకి ఏం జరిగింది? దేవుడు తన మాటలని రాతి పలకలుగా ఇచ్చాడు. ఇవి నోట్ చేసుకోవాలి. ఆ రాతి పలకలు, 2 రాతి పలకలు ఒక మందసంలో పెట్టి, ఆ మందసం ఎక్కడుండేది అంటే గుడారము, డేరా, ఇంకా మందిరం. అంటే ఐగుప్తు నుంచి రప్పించు వచ్చేటప్పుడు ఒక మందిరం కట్టమని మోషేకు అహరోనులకు మోషేకు ఆజ్ఞయిస్తే ఆ ప్రకారంగానే మందిరం కడతారు. నిర్గమాకాండము మీరు చదివితే. అయితే ఆ మందిరం అనేదానికంటే గుడారం, డేరా వాటిలో ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు మందిరం అన్నాను కదా, ఆ ఐగుప్తుల నుంచి రప్పించిన నాట నుంచి ప్రయాణంలో 40 సంవత్సరాలు డేరాల మధ్య ఈ మందసం ఉండేది. ఆ మందసములోనే దేవుని మాటలు ఉండేవి. వీళ్ళు ఎప్పుడైతే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చేసారో, వచ్చిన తర్వాత ఇక్కడ షీలోహులో మందిరము ఉండేది. అక్కడే ఏలీకి 2 కుమారులు ఉన్నారు, హోఫ్ని, ఫీనెహాసు. వీళ్ళు యాజకత్వం చేసేవాళ్ళు. ఇది మీరు నోట్ చేసుకోవాలి. అది సమూయేలు 1 గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ అధ్యాయంలో చదివితే మీకు అర్థమవుతుంది. అయితే దేవుని మందిరము, షీలోహు మందిరము కట్టిన తర్వాత దేవుడు అక్కడికి వచ్చే వారితో ఎలా ఉన్నాడు? ఆ మందిరంలో ఉన్నాడా ఏంటి? అసలు ఆ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ మాట కూడా చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 78 60వ వచనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 78 60 69. కీర్తనల గ్రంథము 78 60. కీర్తనల గ్రంథము 78 60 చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. షీలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాను. ఏమంటున్నాడు? బాగా నోట్ చేసుకోవాలి. దేవుడు రాయిస్తున్న మాట భక్తుని ద్వారా, షీలోహు మందిరమును తాను
మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఇదేంటండి? ఇశ్రాయేలు రాజ్యములో సంస్థాపన చేసిన గుడారమును విడిచిపెట్టెను అని రాయబడలేదు. ఏమనింది? షీలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును విడిచిపెట్టాను. ఎందుకు విడిచిపెట్టాడు? షీలోహు మందిరంలో ఏం జరుగుతుందో మీకు బైబిల్ చదువుతున్న వారిగా మీకు తెలియదు కాదు. అందుకే ఈ పాఠం అయిన తర్వాత రెఫరెన్స్లు ఎక్కువ అవుతాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళట్లేదు. మీకు కంటెంట్ రావాలి కాబట్టి విషయాన్ని ఓవరాల్ గా చెప్తాను. ఏంటంటే షీలోహు మందిరంలో దేవునికి బలి ఇవ్వాలని వస్తే ఆ బలిలో నుంచి క్రొవ్వును బలి ఇవ్వడానికంటే ముందుగా వీళ్ళు తీసుకోవటం, చివరికి ఆ మందిరం మీద అసహ్యం వేసి ఏలి కుమారులు ఏం చేస్తున్నారు తెలుసా? వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు, శయనిస్తున్నారు. ఇది దేవునికి నచ్చలేదు. ఏలి వారిని అంటే ఆ కుమారులను దేవుని కంటే గొప్ప చేస్తున్నాడు. మనం ముందు చూసాం ఏమని? ఘనతకు శాశ్వత ప్రభావము కలుగియుండునుగాక అన్నాడు. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఘనత శాశ్వత ప్రభావం ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది కూడా 78వ కీర్తన, ఆసాఫ్ కీర్తన. అంటే ఈ కీర్తనలో కూడా ఏం చెబుతున్నాడు? షీలోహు మందిరమును దేవుడైన యెహోవా మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును విడిచిపెట్టాను అంటున్నాడు. అంటే మనుషులలో సంస్థాపన చేసిన గుడారం ఏంటి? ఇది కాస్త ముందుకెళ్లే లోపల ఒక 15-20 నిమిషాల తర్వాత మీకు అర్థమవుతుంది మనుషులలో సంస్థాపన చేసిన గుడారం ఏంటి అని. అయితే ఎందుకు విడిచిపెడుతున్నాడు అంటే దేవాలయముగా లేదా మందిరముగా అక్కడ కూడుకుంటున్న మనుషులు బాగలేరు, యాజకత్వం చేసే యాజకులు బాగలేరు. చివరికి వాళ్ళకి ఎలాంటి శిక్ష వస్తుందంటే హోఫ్నీ ఫీనహాసులు చచ్చిపోతారు. ఇంకా చెప్పాలంటే వీరి సంతానం ఏలి వారిని గద్దించినందుకు వారి సంతానము దేవుడు నియమించిన ఒక యాజకుని దగ్గరికి వచ్చేసి వీళ్ళు దేవునికి పెట్టాల్సిన అర్పణలో ముందుగానే తిని బాగా బలిసి కొవ్విపోయినారని చెప్పేసి ఒక రొట్టెముక కోసం యాజకత్వంలో ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వండి అని బతిమలాడుకునే సంతతి పుడతాది అంటాడు 2వ అధ్యాయము 1 సమూయేలు చివరికి వచ్చేలోపల. అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. దేవాలయముగా అంటే ఇంకా చెప్పాలంటే మందిరముగా ఉన్న ఆ మందిరం, ఇదంతా దావీదు మందిరం కట్టక ముందు జరిగింది. ఇది షీలోహు మందిరమును మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును విడిచిపెట్టాను. దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అంటే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది, ఆలోచించాల్సిన విషయం ఏంటి? మొదటేమో మనుషులు తప్పు చేస్తే మనుషుల్ని వెళ్ళగొట్టేవాడు, అంతేనా? ఏదైనా తోటల నుంచి ఆదాము హవ్వలను వెళ్ళగొట్టాడు. తర్వాత సన్నిధిని దూరం చేయకుండా ఉన్నప్పటికీ, కుటుంబంగా ఉన్నప్పటికీ సన్నిధి దూరం చేయలేదు. తర్వాత ఏం జరిగింది? కయ్యూను తప్పు చేయగా కయ్యూను వెళ్ళగొట్టాడు. ఇక చివరికి వచ్చే లోపల నోవా కాలం వచ్చే లోపల భూమి అంతా చెడిపోవటం వల్ల భూమిలో ఉన్న సమస్త శరీరులను నాశనం చేసి నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని కాపాడు. తర్వాత జనాలు విస్తరిస్తూ వస్తున్నారు కానీ పాపం పేర్లు బిగుతుంది. తన పై భక్తి కలిగి ఎవరు జీవిస్తున్నారో ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మాత్రమే తను ఎక్కువ సంబంధాన్ని కలిగినట్లు మనకు కనపడుతుంది. అయితే న్యాయాధిపతుల కాలంకి వచ్చే లోపల మందిరంగా ఏర్పడ్డారు వీళ్ళు, దేవుని ప్రజలుగా అక్కడికి వచ్చి అక్కడే ఏముండేవి? మందసం ఉండేది, ఇవన్నీ ఉండేవి. అయితే దేవుడు ఏం చేశాడంట? షీలోహు మందిరమును మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును విడిచిపెట్టాను అన్నాడు. ఈ మాట నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు. అయితే దేవుడు మందిరాన్ని విడిచిపెట్టాడు. అయితే దేవుని కోసం మళ్ళీ ఒక మందిరాన్ని గొప్పగా కట్టాలనుకున్నాడు. ఇంతకు ఆ మందిరము ఎందుకు కట్టాలనుకున్నాడో కారణం వచ్చేసి వాళ్ళే చెప్పారు. ఎవరు? దావీదు గారు చెప్పారు, సొలొమోను గారు కూడా చెప్పారు. ఇంతకు ఎందుకు కట్టాలో అన్న విషయాన్ని కూడా దేవుడు చెప్పాడు. ఆ మాటలు 2 మాటలు చూసుకుందాం, జాగ్రత్తగా చూసుకోండి. ఈ రెఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇందాక మనం చూసాం కదా 7:6. అదే అధ్యాయంలో 13వ వచనానికి వచ్చేయండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. క్షమించాలి, 7వ అధ్యాయం చెప్పాను, 2వ సమూయేలు చూడండి.
క్షమించాలి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును. ఎవరు? సొలొమోను. దావీదుతో చెప్తున్నాడు, నువ్వు దేవాలయం కట్టకూడదు నాయనా, నీ చేతులు రక్తం ఒలికించాయి కాబట్టి నువ్వు దేవాలయం కట్టకూడదు. నీ కుమారుడు సొలొమోను నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును. నా నామ ఘనత 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 నోట్ చేసుకోవాలి. అందుకే మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా చూసాం, నా ఘనతయు శాశ్వత ప్రభావము ఆయనకు కలుగును గాక అన్నాడు. ఘనతయు శాశ్వత ప్రభావము, సంచరించాలి ఆయన, ఘనత కలగాలి ఆయన, అంటే ఆయన మాటకు లోబడుతూ ఉండాలి, ఘనత కలగాలి. అదే మాట చెప్తున్నాడు, నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును అన్నాడు. కట్టించిన తర్వాత లేదా కట్టడానికి ముందే, క్షమించాలి, కట్టడానికి ముందే ఈ సొలొమోను గారు ఏమని పలుకుతున్నాడో అది కూడా చూద్దాం. దేవాలయం కట్టాలి, కడతాడు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు, నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు కడతాడులే అని చెప్పిన తర్వాత అతను కూడా ఎందుకు కడతాడంట? నా నామ ఘనత కొరకు కడతాడు, నాకు ఘనతయు శాశ్వత ప్రభావం కలగాలి కదా, అందుకు కడతాడు అని చెప్పిన తర్వాత దినవృత్తాంతములు 2వ గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఈ 2 రెఫరెన్స్లు ఖచ్చితంగా మీరు రాయవలసి ఉంటది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. 2వ అధ్యాయము 6వ వచనం. ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరము కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని, మళ్ళీ వచ్చింది చూసారా, ఆయన సన్నిధిని ఆయనకు మందిరం కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను, ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరం కట్టదలిచి ఉన్నాను. దేవుడు ఏమన్నాడు? నా నామఘనత కొరకు సొలొమోను వచ్చి మందిరం కడతాడులే నాయనా అన్నాడు. కడతాడులే నాయనా అని చెప్పాడు దావీదు గారికి కట్టాలనుకున్నప్పుడు. కట్టదలచడానికి ఈయన పూనుకుంటున్నప్పుడు సొలొమోను గారు అంటున్నారు, ఆకాశ మహాకాశాలు పట్టజాలవు ఆయన్ను, అలాంటి ఆయనకు నేనే పాటి వాడను మందిరాన్ని కట్టించడానికి. కాబట్టి ఆయన సన్నిధిని అంటే ఆయన సంచరించే చోటు, ఆయన సన్నిధిని, ఆయన మాకు మందిరం కట్టించుటకైనా నేను ఏ పాటి మాత్రపు వాడను, ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరం కట్టదలిచి ఉన్నాను. ధూపం వేయుటకే కట్టాడంట. ధూపం వేయటం సింబాలిక్ గా, రూపకంగా పాత నిబంధన కాలంలో, అజ్ఞాన కాలంలో అది చేసేవాళ్ళు. ఎందుకు? ధూపం వేసినప్పుడు ఒక పరిమళ సువాసన వస్తుంది. ఆ ధూపము మొత్తం ఆ దేవుని సమాజంలో కూడుకున్న వారందరికీ ఒక పరిమళాన్ని వెదజల్లేదిగా ఉండాలని చెబుతుంటా. అంటే దేవుని ప్రభావం ఇందులో ఉంది అని చూపించడానికి ధూపం వేసేవాళ్ళు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అక్కడ ఏమన్నాడు తిమోతి గారికి రాసిన పత్రికలో, ఘనతయు శాశ్వత ప్రభావం కలుగును గాక అన్నాడు. ఎలా కలుగుతుందో ఇంతకు దానికి సంబంధించిన రూపకాలు పాత నిబంధనలో కనపడుతూ ఉంటాయి. అందుకే మందిరాన్ని కట్టాలనుకుంటున్నప్పుడే దావీదు గారితో దేవుడు చెప్పిన మాట ఏంటి? నీ కొడుకు నా నామ ఘనత కొరకు కడతాడు, ఘనత 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 అంటున్నాడు. దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను మందిరం కట్టాలని వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ధూపము వేయుటకే మందిరము కట్టదలచి ఉన్నాను అన్నాడు. సొలొమోను బంగారుతో దేవాలయాన్ని కట్టించాడు. ఘనతకు మొత్తం రాజ్యాలన్నిట్లో అది ఘనతను సంపాదించింది. గోల్డెన్ టెంపుల్ అని మన భారతదేశంలో స్వర్ణ దేవాలయం అని సిక్కులు కట్టుకున్నారు. అది రీసెంట్ గా కట్టుకున్నారు. ఇది ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాడు. అదే ఏంటి? యెరూషలేము బంగారు దేవాలయం. అయితే ఆ బంగారు దేవాలయాన్ని ఎందుకు కట్టాడు అంటే దేవుడు అక్కడ ఉండాలని కాదు, దేవుణ్ణి పట్టేసి అక్కడే ఉంచాలని కాదు, కానీ ధూపం వేయుటకే. అంటే ఆయన శాశ్వత ప్రభావం తెలియాలి. ఎవరైనా అన్యులైనా ఎవరైనా దాని ఆ మందిరం గురించి విన్నప్పుడు ఆయన ప్రభావం తెలియాలి, ఆయన ఘనత తెలియాలి. అది దేవుని పిల్లలైన ఒక దావీదు గాని లేదా సొలొమోను రాజు జ్ఞాని, మహాజ్ఞాని గాని ఆయన ఆలోచన. అయితే తర్వాతి కాలంలో ఏం జరిగింది? తర్వాతి కాలంలో ఏం జరుగుతూ వచ్చింది? తర్వాతి కాలంలో
ఆ ఏమరా రే? దేవాలయం మీద బబులోను రాజు దాడి చేశాడు. తర్వాత కాలంలో దాడి చేయటం వల్ల 3 సార్లు అది బాగా కృషించుకుపోయి దాని లోన బంగారంతా ఎత్తుకొని పోయి చాలా భయంకరంగా తయారైంది. తర్వాత కాలంలో మళ్ళీ యూదులు వచ్చి దాన్ని కట్టారు. వాళ్ళు 46 సంవత్సరాలు కట్టారు. తర్వాత కాలంలో సొలొమోను మాత్రం 7 సంవత్సరాల్లో పూర్తి చేశాడు. అయితే యేసుక్రీస్తు వారి కాలం వచ్చే టయానికి ఇది ఎలా ఉంది ఆ మందిరం, అది మనం తెలుసుకోవాలి. అది కూడా చూద్దాం. యేసుక్రీస్తు వారి కాలం వచ్చే టయానికి ఈ మందిరం ఎలా ఉంది, లేదా ముందు పాత నిబంధనలోనే ఒకటి రెండు రెఫరెన్స్లు చూసుకొని, అంటే మందిరానికి వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారు, మందిరం ఎలా ఉంది అనేది మనకు తెలియాలి. అంటే దేవుడు సంచరించే స్థలము, లేకపోతే దేవుడు అక్కడ ఉంటాడని వాళ్ళకున్న ఆ కొద్దిపాటి జ్ఞానంలోనే ఆలోచించాల్సిన వాళ్ళు, అది పరిశుద్ధంగా ఉండాల్సిన వాళ్ళు, వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాల్సిన వాళ్ళు అలా ఉండక ఏం చేస్తున్నారో చూద్దాం. యేస్కేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. యేస్కేలు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. యేస్కేలు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను. అంటే యేస్కేలు పెద్ద ప్రవక్తలో ఒకడు కదా, ఆయనతో సెలవిస్తున్నాడు. ఏమని? నరపుత్రుడా, వారు చేయుదానిని నువ్వు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? అంటే దేవుడు విడిచిపోయేలాగా అసహ్యమైన హేయ కృత్యాలు చేస్తున్నారంట. ఆయన పరిశుద్ధ స్థలం, ఆయన పరిశుద్ధ స్థలం, ఆయన పరిశుద్ధ స్థలం, ఆయన పరిశుద్ధ స్థలం అంటానే దేవాలయం మాత్రమే అని భావించకండి. అందుకే నేను ముందు ఒక మాటను గుర్తు చేశాను కీర్తనల గ్రంథంలో, మనుషులలో ఆయన సంస్థాపించిన గుడారమును విడిచిపెట్టెను అని. షిలోహు మందిరమును మనుషులలో ఆయన సంస్థాపించిన గుడారమును విడిచిపెట్టానని. మనుషులు ఎలా తయారయ్యారంటే, మనుషులు హేయ కృత్యాలు చేస్తున్నారు. దేవాలయానికి వచ్చినప్పుడు అలాగే ఉన్నారు, దేవాలయాన్ని విడిచి బయట ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడు? నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా అంటున్నాడు. ఇంకొక ప్రవక్త దగ్గరికి వెళ్దాం. అంటే దేవుని సన్నిధిలో నుంచి మనుషులను వెళ్ళగొట్టే స్థితిలో నుంచి మనుషులు ఎక్కువైపోయి అసలు దేవునికే స్థానం లేకుండా దేవుని పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడే విడిచిపోయేలాగా అసహ్యమైన క్రియలు చేస్తున్నారు. ఇది ఇంతవరకు మనం నేర్చుకుంటున్నది. హోషేయ గ్రంథము 9:8 కూడా చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథము 9:8, 9వ అధ్యాయము 8వ వచనం. చివరి మాట చదువుతున్నాను జాగ్రత్తగా, డైరెక్ట్ చూడండి. వీళ్ళు ఎలా ఉన్నారంట? మనుషులు, ప్రవక్తలు ఇలా ఉన్నారు, ఎవరు వచ్చే వాళ్ళు ఇలా ఉన్నారు, ఇశ్రాయేలీలు ఇలా ఉన్నారు అని చెప్పడం ఒక ఎత్తైతే, హోషేయ గ్రంథం వచ్చే టయానికి హోషేయ గ్రంథంలో రాయిస్తున్న మాట చూడండి. 9వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ఎఫ్రాయిము అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? బైబిల్ బాగా చదువుతూ ఉంటే, యూదా రాజ్యముగా ఇశ్రాయేల్ రాజ్యంగా విడిపోయిన తర్వాత ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలీలందరినీ సూచిస్తూ, విభజిత ఇశ్రాయేల్ రాజ్యాన్ని సూచిస్తూ ఎఫ్రాయిము నా ముద్దు కుమారుడా ఇలా చెబుతూ ఉంటాడు, నా జ్యేష్ఠ కుమారుడా అని చెప్తుంటాడు. ఇశ్రాయేల్ అందరినీ కలిపి ఒక వ్యక్తిగా సూచిస్తూ మాట్లాడుతుంటాడు. అయితే యూదాను గురించి యూదా రాజ్యం అని చెప్తూ యూదాను చూడు అంటుంటాడు. ప్రవక్తల గ్రంథాల్లో మీరు చదువుతున్నప్పుడు ఇది నోట్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఈ మైండ్ ఉండాలి మనం. అయితే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చి దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు. ఎలా ఉన్నారంట? వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. దేవుని మందిరాల్లో శత్రువులుగా ఉన్నారంట. ఏంటి అసలు దేవుని మందిరం ఏంటి? పాత నిబంధన నుంచి అందరూ ఏమనుకునే వాళ్ళు తెలుసా? అందరూ దావీదు కట్టిన మందిరంలోనే దేవుడు ఉంటాడు అని భావించే వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారి కాలం వచ్చిన తర్వాత ఆ మందిరానికి పట్టిన గతి ఏంటి? అంతవరకు లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతుల్లో ఒక అద్భుతమైన దాన్ని యేసుక్రీస్తు వారు రివీల్ చేశారు. ఏంటో అది మనకు తెలియాలంటే యోహాను సువార్త 2వ అధ్యాయము
14 నుంచి 21 మధ్య ఆ సందర్భం ఉంటుంది. ఆ సందర్భం ఏంటో మీకు ఓవరాల్ గా చెప్తాను. యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఎలా ఉంది పరిస్థితి? పాత నిబంధనలో ప్రవక్తలే శత్రువులుగా కనపడుతున్నారని హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్త ద్వారా రాయించారు. యేస్కేలు గ్రంథం చూసే ప్రజలు ఎలా ఉన్నారు? హేయ కృత్యాలు చేసి దేవుడే ఆయన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టే పోయేటట్లుగా వాళ్ళు హేయ కృత్యాలు చేస్తున్నారు అన్నాడు. షీలోహు మందిరంలోనే ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టాడు అన్నాడు. అంటే ఇక ఈ సందర్భాలకు అసలు దేవుని మందిరం ఏంటి, దేవుని ఆలయం ఏంటి, ఈ విషయాలు దేవాలయం ఏంటి అన్న విషయాలను యేసుక్రీస్తు వారు వచ్చి చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆ దేవాలయానికి వచ్చి సొలొమోను కట్టించిన దేవాలయము అప్పటికి నాశనం చేయబడింది. అప్పటికి ఏ ఆలయం ఉందంటే యూదులు అనగా 46 సంవత్సరాలు కట్టిన ఆ దేవాలయం ఉంది. అంటే ఎజ్రా గాని నెహమ్యా గాని ఈ జెరుబ్బాబెల్ నాయకత్వంలో మళ్ళీ బానిసత్వంలో నుంచి వచ్చిన వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి కడుతూ వచ్చిన ఆ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి యేసుక్రీస్తు వారు ఎంటర్ అయ్యి ఏం చెప్తున్నాడో చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. ప్రతిదీ మీకు సమీపింపరాని తేజస్సులో ఆయన నివసించే ఆ స్థాయి నుంచి మీకు భూమి మీదకి వచ్చి ఏదేను తోట, యెహోవా సన్నిధి, దేవుని సన్నిధి, ఇశ్రాయేలీల రాజ్యం, షిలోహు మందిరము, ఆ తర్వాత దావీదు కట్టాలనుకున్న మందిరము, ఇవి అన్ని వరుస క్రమంలో చెబుతూ వస్తున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయంకి వచ్చే లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు? రూకలు మారుస్తున్నారు. మీరు కూడా దేవాలయానికి వచ్చి అప్పుడు కానుక కావాలని చెప్పేసి నాకు 500 ఉంది చిల్లర ఇవ్వండి నేను కానుక వేయాలని రూకలు మార్చకండి. అది దేవునికి నచ్చని విషయం. అది మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ముందుగానే సిద్ధపడి దేవాలయానికి రావడానికి ముందే మీరు సిద్ధపడి దేవుని కానుక ఇవ్వటానికి ఏర్పరచుకొని రావాలి. వీళ్ళు ఇంకా ఏం తయారయ్యారు అంటే అప్పుడు బలులు ఉండేవి కదా. బలులు చేయటానికి యాక్చువల్ గా పాత నిబంధనలో నేను అవసరం లేకుండా కూడా చాలా డీప్ గా చెప్తున్నాను. మీరు బైబిల్ బాగా చదివే వాళ్ళైతే మిగ్దోల్ ఎదేర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. అది మందల గోపురం. అంటే దేవాలయానికి పాప పరిహారార్థ బలి ఇవి అర్పించడానికి వచ్చేటప్పుడు గంగాలం అవన్నీ ఉంటాయి కదా. అర్పించడానికి వచ్చేటప్పుడు యెరూషలేముకు దగ్గరలో అనగా మిగ్దోల్ ఎదేర్ మందల గోపురం అని చెప్పబడుతుంది. మీకా గ్రంథంలో పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల్లో ఉంటాయి. అక్కడ గొర్రెలు అవి ఉండేవి. యేసుక్రీస్తు కాలం వచ్చే లోపల అక్కడ గొర్రెల పిల్లలను తీసుకొని దేవాలయంకి వచ్చి వధించి బలిచ్చే వాళ్ళు కాస్త ఈ గొర్రె పిల్లలను ఈ పశువులను తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు? దేవాలయంలోనే పెట్టేసినారు. ఎక్కడ? సొలొమోను కట్టించిన దేవాలయం పాడేవగా యూదులు 46 సంవత్సరాలు కష్టపడి కట్టినారే ఆ దేవాలయంలోనే పెట్టేశారు. ఎక్కడ వచ్చి పెట్టారో ఇక్కడ కనపడుతుంది. దేవాలయంలో నుంచి గొర్రెలను ఎడ్లను దేవాలయంలో నుండి రూకలు మార్చు వారిని చల్లివేసి, యోహాను సువార్త 2వ అధ్యాయము 15 చదువుతున్నాను నేను. చల్లివేసి వాళ్ళు కూర్చోన్నారంట. పావురాలు, గొడ్లు, ఇవన్నీ పెట్టుకొని బలి అర్పించుతున్నారా? చిల్లర లేకుండా పర్లే, డైరెక్ట్ దేవాలయానికి పోయేసి పావురం కావాలంటే పావురం కొనుక్కొని అక్కడే బలి అర్పించడం, గొర్రె కావాలంటే గొర్రె కొనుక్కొని అర్పించడం, చిల్లర లేకుండా పర్వాలేదు కొనుక్కొని అక్కడే అర్పించడం. ఇలాంటి పనులు చేస్తాం. చేసే లోపల వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి పావురంలో అమ్మవారితో అన్నిటినీ తోలేసినాడు. గొర్రెల్ని, ఎడ్లని పావురంలో అమ్మవారితో వాటిని నోట్ చేసుకోవాలి. వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడి అని చెప్పాడు. అని ఇంకా ఏమంటున్నాడు తెలుసా? 19వ వచనం చదువుదాం డైరెక్ట్. ఈ యూదులు వచ్చేసి ఇలా చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక సూచన అని అంటే ఈయనేమన్నాడు తెలుసా? 19 యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతిని ఇక్కడ చెప్తున్నాడు. ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. వాళ్ళు ఏమనుకున్నారు? ఇది 46 సంవత్సరాలు కట్టినారు, 3 దినాల్లో లేపుతావా అంటే శిష్యులకు కూడా ఇది అర్థం కాదు అప్పటికి. గురించి చెప్తున్నాడు 21వ వచనంలో ఉంది చూడండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాటలు చెప్పెను. మృతులో